దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. రోమపత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో నుంచి ఒక చిన్న అంశాన్ని మనం ఈ దినాన ధ్యానించబోతున్నాం. అంశం పేరేంటంటే విశ్వాస పరిమాణము. చూడండి, విశ్వాస పరిమాణము అంటే విశ్వాసం యొక్క కొలత లేదా మన స్థానము. విశ్వాసంలో మనం ఎక్కడున్నాం, ఎంత హెచ్చులో ఉన్నాం, ఎంత తక్కువలో ఉన్నాం అనే విషయాన్ని గురించి రాయబడతా ఉంది. చూడండి, ప్రతి వ్యక్తికి ఒకేటువంటి విశ్వాసం ఉంటుందని లేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క విధమైన విశ్వాసం, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన విశ్వాస పరిమాణం. సపోజ్ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మార్త విశ్వాసం వేరు, మరియ విశ్వాసం వేరు. చూడండి, మార్త మరియ కంటే కూడా ఒక విషయంలో గొప్పగా ఉంటుంది. ఏంటంటే, యేసు ప్రభు వారిని నా గృహంలోకి ఆహ్వానించాలి, ఆయనకి నేను ఆతిథ్యం ఇవ్వాలి, ఆయన నా గృహంలో అడుగు పెడితే నాకు చాలు, నాకు దీవెన అనేది మార్త విశ్వాసం కదండి. ఇన్వైట్ చేసింది మార్తే కదా. రెండవది మరియ విశ్వాసం ఏంటి? వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు వినటం మనకు ఉత్తమమైన పని. ఆయన మాటల్లో నాకు జీవం దొరుకుతుంది, ఎందుకంటే ఆయన గతంలో కూడా చెప్పాడు. సో ఆయన మాటలు వింటే నాకు ఆశీర్వాదం అని నమ్మే విషయంలో మాత్రం మరియ ముందుంది. వచ్చిన యేసుప్రభు వారిని అక్కడ పెట్టి పని చేయటంలో మార్త ముందుంటే, వచ్చిన యేసుప్రభు వారి మాటలు వింటమే నాకు ఉత్తమమైన పని అనే విషయంలో మరియ ముందుంది. సరే, ఇప్పుడు ఇరువురి విశ్వాసంలో ఎవరి విశ్వాసాన్ని ప్రభువు మెచ్చుకున్నాడంటే మరియ విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు. సో అక్కడ మార్త విశ్వాసం తప్ప అంటే తప్పు కాదు. కాకపోతే మార్త ఏం గ్రహించలేదు? ఏది ముందు ఏది వెనకో గ్రహించలేదు, అంతే తేడా. సో ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క విశ్వాసపు స్థాయి. సో విశ్వాసము మన ఆత్మీయ స్థితిని బయలుపరుస్తుందండి. సో మన విశ్వాసమే మన జీవితాల్లో మనం దేవుని నుంచి పొందుకునే కార్యాలు ఎలా ఉండాలి అనేది నిర్ణయిస్తుంది. చూడండి, లోకంలో లాగా మేము సీనియర్లు, మేము ముందు, మేము అందరికంటే ముందు ఇలా ఏమీ లేదు. లోకంలో లాగా మన పరిపతిని దేవుని యొద్ద మనం ఉపయోగించలేము. లోకంలో లాగా మనం భూమి మీద మేము ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని వెంబడిస్తున్నామని చెప్పడానికి దేవుని దగ్గర ఏవి కూడా చెల్లవు. ఇజ్రాయేల్లో అనేక మంది విధవరాండ్రుండినను సారేపత్ అనే ఊరిలో ఉన్న విధవరాలు యొద్దకే దేవుడు ఎందుకు పంపబడ్డాడంటే వారి విశ్వాస పరిమాణం అంగీకరించబడింది. ఇజ్రాయేల్లో ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా దేశం నుంచి నయమాను వచ్చి స్వస్థ పొందుకున్నాడు. ఇది ఎంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది కదా. ఇజ్రాయెల్ దేశంలో ఆల్రెడీ కుష్ఠరోగులు ఉన్నారు, వారెవరూ దేవుని సంధికి రావట్లా. కానీ సిరియా దేశం నుంచి నయమాన్ని స్వస్థపరచాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళకి బుద్ధి చెప్పటానికి, అంతే కదా. వేరే దేశం నుంచి వచ్చి ఒక సైనికుడంట, సైన్యాధ్యక్షుడంట స్వస్థత పొందుకున్నాడంట, వెళ్ళాడంట. కానీ ఎక్కడున్న వాళ్ళు మనం ఎట్టయిపోయాము అంటే వాళ్ళ విశ్వాసం ఎలా ఉంది, అతని విశ్వాసం ఎలా ఉంది? వీరి విశ్వాసం ఏమో శూన్యంగా ఉంది, నమ్మిక లేని విధంగా ఉంది. ఆయన విశ్వాసం నమ్మదగిందిగా ఉంది. ఒక చిన్న పిల్ల చెప్పిందని ఆ దేశం నుంచి ఈ దేశం దాకా వచ్చాడంటే అతను ఎంత నమ్మాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాను. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. డబ్బును బట్టో, పరపతిని బట్టో, ఇంకా సో కాళ్ళను, వీటి విషయాలను బట్టి కాదు జీవించేది, విశ్వాసమును బట్టి జీవిస్తాడు. అయితే యేసు ప్రభువుని నేను నమ్మానంటే నీకు విశ్వాసం ఉందంటే నిజమే, విశ్వాసం ఉంది. కాకపోతే అందులో పరిమాణం అనేది ఉంది, కొలత ఉంది, మెజర్మెంట్. సో మనం విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి. శిష్యులు కూడా అడిగారు, అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి చేయమని అడిగారు యేసయ్యని. మా విశ్వాసాన్ని వృద్ధి ఎలా అవుతుంది విశ్వాసం వృద్ధి? దేవుని వాక్యాన్ని మరలా వినటం ద్వారా, మరలా ధ్యానించటం ద్వారా, మరలా నేర్చుకోవటం ద్వారా, మన చెవిని మనం దేవుని వాక్యానికి అప్పగించటం ద్వారా మన విశ్వాస పరిమాణాన్ని మనం పెంచుకుంటాం. మీకు సీక్రెట్ తెలుసా? ఎప్పుడైతే మన విశ్వాస పరిమాణం పెరుగుతుందో
మనం కొండ వంటి సమస్యలను కూడా సులభంగా గెలవగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విశ్వాస పరిమాణం పెరిగినప్పుడే గొప్ప గొప్ప అద్భుతాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. సో ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. దేవునిలో మీ విశ్వాసాన్ని వృద్ధిపరుచుకోండి. అదే మిమ్మల్ని దేవుని ఎదుట గొప్పగా చేస్తుంది, గొప్ప కార్యాలు అనుభవించేటట్లుగా చేస్తుంది. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.